ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓం గుర్తును ఒక్కసారి తాకు అంటున్నారు. మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి తెలియపరుస్తున్నారో తప్పకుండా తెలుసుకుందాం. మన ఛానల్‌ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటని ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి. ముందుగా బాబాగారు ఈరోజు మనకు ఏం ఉద్దేశించి ఈ సందేశాన్ని తెలియపరుస్తున్నారో, ఏ భక్తుడు, ఏ భక్తురాలు దీనాతి దీనంగా ఏ శుభవార్త కోసమో లేదంటే ఏదైనా సమస్య నుండి నన్ను బయటపడవే బాబా అని చెప్పి బాబా ముందు ఎవరైతే ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ సమయంలో ఎన్నో ఆలోచనలతో మీ మనసు నిండిపోయి ఉన్నట్లయితే ఈరోజు బాబా మీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఆ తరువాత ఈ సందేశాన్ని మీరు వినండి. బాబా ప్రతి ఒక్కరికి కూడా అంటే మన కష్టాలను బాబాగారు తప్పకుండా తీరుస్తారు. బాబాగారు ప్రసాదించేది ఏదైనా కానీ అంటే అది ఏదైనా వస్తువైనా కానివ్వండి, మన మంచి జీవితమైనా కానివ్వండి, ఇలా బాబాగారు యొక్క ఏదో ఒక దయ వలన ఆయనకు మన మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ వలన మనకున్నటువంటి సకల పాపకర్మల నుండి మనల్ని విముక్తులు చేయడానికి ఏదో ఒక విధంగా బాబా ఈ విధమైనటువంటి సందేశాలను మనకు తెలియపరుస్తూ ఉంటారు. అయితే ఈరోజు సకల కష్టాలను నీ నుండి నేను దూరం చేయబోతున్నాను. అలాగే నీ జీవితం అనేటటువంటి గొప్ప పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నీకు నేర్పేలా చేస్తున్నాను. అందుకు కొన్ని తీయనైనటువంటి మంచి అనుభూతులను కూడా నీకు కలిగించబోతున్నాను. చూడు, ఈ జీవితంలో మంచి చెడు అన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా కానీ ఈ జీవితం కొంతమందికి సంతోషంగా ఉంటే కొంతమందికి దుఃఖభరితంగా ఉంటుంది. అన్ని సమయంలోనూ అంటే ఒకేలాగా జీవితం అనేది ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి భగవంతుడు మానవ జీవితాన్ని ఏ విధంగా తయారు చేస్తాడంటే వారి వారి కర్మలానుసారంగా లేదంటే వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల కర్మల ఫలితంగా కొన్ని రాయడం జరుగుతుంది. అయితే నీ సుఖాన్ని కానీ లేదంటే దుఃఖాన్ని కానీ కొన్ని సార్లు నీకు నువ్వుగా రాసుకోవడం కూడా జరుగుతుంది. అంటే నీ ప్రవర్తన వలన నువ్వు కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు నీకు అనుభూతినిస్తూ ఉంటాయి. దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించవద్దు. అది నీ మనశ్శాంతిని నీకు దూరం చేసేస్తుంది. ఏం జరిగినా కానీ అది దైవ నిర్ణయం అని చెప్పి భావించు. అప్పుడు నీ మనసు తేలిగ్గా ఉంటుంది. అలాగే నీ మనసనేది ఎప్పుడైతే తేలిగ్గా, హాయిగా ఉంటుందో అప్పుడు నీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. చూడు బిడ్డ, పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తూ ఉంటాయమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా అనుభవించే వారికే బాధంతా కూడా చూసేవారికి ఎప్పుడూ కూడా ఉండదు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు పడేటటువంటి బాధ పక్కవారికి ఎవరికీ కూడా తెలియదు. అలాగే పక్కనున్నవారు వారు పడేటటువంటి బాధ కూడా నీకు తెలియదు. చూడు, కష్టమంతా నీకే వచ్చిందని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండవద్దు. అలాగే నీకు అంటే కష్టాలను శ్రద్ధగా ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉండు. ఎందుకంటే అవి నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి. నీ కష్టాలు అసలు కష్టాలే కావని నువ్వే ఒప్పుకుంటావు తెలుసా? ఎందుకంటే బ్రతుకు బాట పూల బాటలా ఉంటే అందరూ కూడా నడుస్తూ ఉంటారు. కానీ ఎవరి జీవితం కూడా అలా అయితే అస్సలు ఉండదు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటాయి. ఆ దారిలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎవరైతే వారికి ఉన్నటువంటి తెలివితేటలతో వాటిని దాటుకొని ముందుకు వెళుతూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరైతే వాటిని చూసి అక్కడే ఆగిపోయి భయపడుతూ ఉంటారో వారు మాత్రం జీవితాంతం భయపడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకో, కష్టమో నష్టమో ఒక అడుగనేది ముందుకు వెయ్యి. అలా నువ్వు ముందుకు వేసిన తర్వాత అక్కడే నిశ్చలంగా ఉండిపోవద్దు. ముందుకు నడుస్తూనే ఉండు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ, ఎంత ధనవంతుడికైనా, ఎంత ఆరోగ్యవంతుడికైనా కానీ ఎప్పుడూ కూడా మంచి రోజులనేవి అతి త్వరలో దక్కవు. అలాగే అన్ని రోజులు చెడ్డ రోజులనేవి ఉంటాయని కూడా చెప్పలేం. కాబట్టి ఏదైనా కానీ నువ్వు
ముందుకు సాగిపోతూ ఉంటేనే జీవితం అవుతుంది. నువ్వు దేనికి కూడా భయపడవద్దు. అక్కడే ఆగిపోవద్దు. నువ్వు నా వద్ద ఒక కోరిక గురించి అడిగావు కదా! అది తీరుస్తావా లేదా అని చెప్పి నాకే పరీక్ష పెట్టావు. చూడు, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకో. నేను తప్పకుండా నీ కష్టానికైతే ప్రతిఫలాన్నయితే ఇచ్చే తీరుతాను. నీ కర్మలన్నీ కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. కానీ చూడు బిడ్డ, నువ్వు కోరే కోరికలో న్యాయం ఉందా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఒకవేళ న్యాయమైనటువంటి కోరికే నువ్వు కనుక నన్ను అడిగావు అని అనుకో, నీకు తప్పకుండా దానికి తగినటువంటి శ్రమను నువ్వు తప్పకుండా చేయాల్సొస్తుంది. ఒకవేళ దానికి తగినటువంటి శ్రమ నువ్వు పడనప్పుడు నేనేం చేయాలి? ఆ ప్రతిఫలాన్ని నువ్వు ఎలా ఆశిస్తావు చెప్పు? నువ్వు ఏదో ఒక విధంగా శ్రమ చేస్తేనే కదా ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది. నిజంగా కష్టపడే వారికి అన్యాయం చేసి అది ఎప్పుడూ కూడా సాధించాలని చెప్పి అనుకోరు. మరి అందులో న్యాయం ఎక్కడ ఉంది చెప్పు? నువ్వు నా బిడ్డవి. కాబట్టి నేను నీకు అనేక మార్గాలను చూపిస్తాను. నువ్వు అడిగినటువంటి కోరిక వెంటనే నీకు తీరకపోయినా కానీ తప్పకుండా ఆ కోరికను నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్నయితే తీసుకువస్తాను. అయితే దానికి సమయం పడుతుందమ్మా. ఎప్పుడైతే నీవు అధికంగా శ్రమిస్తావో, ఎప్పుడైతే నీవు కష్టజీవిగా మారి నీ లక్ష్యం కోసం నువ్వు పాటుపడతావో, నిద్రాహారాలు మానేసి ఎప్పుడైతే నీవు శ్రమిస్తావో అప్పుడు అందరికంటే ముందుగా నువ్వు విజయాన్ని సాధించేలాగా ఉంటావు. అలాగే ఎవ్వరూ కూడా నీతో పోటీ పడలేనంతగా నిన్ను గొప్పగా ఎదిగేలా నిన్ను అతి త్వరలో చేస్తాను. అంతేకాని కోరిక కోరితే సరిపోతుందా చెప్పు? దానికి తగినటువంటి శ్రమ కూడా తప్పకుండా నువ్వు చెయ్యాలి కదా! ఆ తరువాత నువ్వే ఆలోచించుకో. నాలో తప్పుందా? నువ్వు చేయడమే తప్ప ఇక నేనేది కూడా ఆలోచించడం లేదు. చూడు, నువ్వు ఎప్పుడూ కూడా అన్యాయమైనటువంటి కోరికలను అస్సలు కోరవద్దు. అలాగే న్యాయంగా ఉండు. న్యాయమైనటువంటి కోరికలే కోరుతూ ఉండు. నీ మంచి నేను ఆశిస్తాను. ఇది ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను. చూడు, ఈ ఒక్కటి చెయ్యి చాలు. ప్రపంచాన్ని తెచ్చి నీ చేతిలో పెడతాడు ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది. అందరికంటే కూడా ముందు నువ్వు అనుకున్న దానిలో విజయాన్ని సాధిస్తావు. ఇది నీ సాయిబాబా మాట చెప్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టు. మరొక విషయం కూడా చెబుతాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అది ఏమిటో తెలుసా? ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడవద్దు. ధనవంతుడి దగ్గర ప్రేమను కూడా అసలు ఎప్పుడూ కూడా నీవు ఎదురు చూడవద్దు. అలాగే పరిచయస్తుల దగ్గర డబ్బును కూడా ఎదురు చూడనే వద్దు. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడవద్దు. అసలు జీవితంలో దేనికోసం కూడా శాశ్వతంగా నీవైతే ఎదురు చూస్తూ ఉండవద్దు. నమ్మకంతోనే ఏదైనా కానీ మొదలుపెట్టు. మిగతాదంతా భగవంతుని నడిపిస్తున్నాడని చెప్పి గుర్తుపెట్టుకో. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నేనెప్పుడూ కూడా నీతోనే ఉంటాను. నీ చుట్టూ అన్నీ గమనిస్తూ ఉంటాను. నువ్వు చేసే పనిలో కూడా వృద్ధి లేదు. కాబట్టి నువ్వు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా! కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ ఆటంకాల వలన భయపడుతూ కూర్చొనున్నావు. భయమేస్తూ ఉందా? కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ నీలో మాత్రం ఈ భయం పోవడం లేదు. చూడు, పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. నీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు కానీ, ఆనందం కానీ ఉండదు. ప్రశాంతత ఉండదు. కుటుంబంలో సఖ్యత ఉండదు. అదంతా కూడా సవ్యంగా ఉండాలంటే ముందు నీలో ఒక మంచి మార్పు అనేది రావాలి. అనవసరమైనటువంటి విషయాల వలన గొడవలు, లేనిపోని సమస్యలు ఎదుర్కోకుండా ఈ విధమైనటువంటి కష్టాలను నీ నుండి దూరం చేసుకోవాలంటే తప్పకుండా నీలో మార్పు అనేది రావాలి. అన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. నాకు తెలియనిదంటూ ఏదీ లేదు. ముందు నీ మనసును, అలాగే నీలో ఉన్నటువంటి ఆలోచనలను బయటకు పంపించు. కొన్ని కర్మఫలాల వల్ల నీకిలా జరుగుతూ ఉంది. నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. దిగులు పడవద్దు. నీకు ఈ తండ్రి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. అలాగే ప్రతిరోజు కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండు. ఇంటి దేవత ఆరాధన చేసుకుంటూ ఉండు. నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలు తీరిపోతాయి. చూడు, నీకు కనుక ఇంటి దైవం గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళను అడిగి తప్పకుండా తెలుసుకో. కష్టపడేటటువంటి మనస్తత్వం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి అందుకు తగినటువంటి ప్రతిఫలం కూడా తప్పక దక్కుతుంది. అయితే కులదేవత ఆరాధనను ఈ రోజు నుండి తెలుసుకొని మొదలుపెట్టు. ఈ శ్రావణ మాసంలో నీ ఇంటి దైవం యొక్క అనుగ్రహం అనేది నీపై ఒక నిండు వర్షంలా కురుస్తుంది. దానివల్ల నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా అతి త్వరలోనే తొలగిపోతాయి అంటున్నారు బాబాగారు. మరి
బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏటో తప్పకుండా మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.